హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సింపుల్ మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ రొటీన్ డైలీ మార్నింగ్ 6 to 9 ఈ టైంలో నా వర్క్స్ ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ఈరోజు అయితే మార్నింగ్ ఫస్ట్ నేను లేవగానే చేసే పని ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి బ్రష్ చేసుకున్నాకే నేను పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఈరోజు అయితే మా వారైతే ఫాస్ట్గా ఎర్లీగా లేచారు. అందుకే నాకైతే ఫస్ట్ లేచిన తర్వాత బ్రష్ అయిపోగానే బెడ్షీట్ అయితే ఫస్ట్ డస్ట్ అంతా దులిపేసుకొని మొత్తం సెట్ చేస్తున్నాను. ఇలా మార్నింగ్ ఎర్లీగా లేస్తే అసలు అన్ని పనుల కంటే ముందు ఫస్ట్ ఇది అయిపోయాకి ఇల్లంతా ఊడ్చుకుంటూ వస్తే ఫాస్ట్గా పనులు అయితే అయిపోతాయి కదా. కానీ డైలీ మార్నింగ్ అయితే అంత ఎర్లీగా అయితే ఏం లేవరు. నా పనులన్నీ అయిపోయేసరికి మెల్లిగా లేస్తారు. ఇంకా సర్లే ఈరోజు అయితే మార్నింగ్ లేచారు కదా, నా పనులు అయితే చకచక అయిపోతున్నాయి. ఇంకా బెడ్షీట్ అంతా క్లీన్ చేసేసి ఊడవడం అయితే స్టార్ట్ చేసేసాను. ఊడ్చేసి మొత్తం ఇంకా ఈ 4 రూములు మాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది, 2 BHK. ఈ 2 బెడ్రూమ్లు, కిచెన్, హాల్ మొత్తం అన్నీ ఊడ్చుకుంటూ వచ్చేసరికి అయితే నాకు ఒక 10 minutes అయితే టైం పడుతుంది. ఇంకా ఫాస్ట్గా ఊడ్చేసుకొని ఇంకా మార్నింగ్ అయితే నేనైతే ఒక్కొక్కసారి నా టైంని బట్టి నేనైతే మార్నింగ్ ముగ్గు వేసేసాకే స్నానం చేస్తాను. లేదు అంటే స్నానం చేశాకే ముగ్గు అయితే వేస్తాను. నాకు వీలుని బట్టి ఎలా వీలైతే అలాగే చేస్తాను. ఎందుకంటే మార్నింగే లేస్తాను కదా నేను. ఇంకా మార్నింగ్ 7 లోపే నేను వీలుని బట్టి నేను ముగ్గు అయితే వేసుకుంటాను. మార్నింగ్ అయితే ఖచ్చితంగా కొన్ని హాట్ వాటర్ అయితే చేసేసుకొని తాగేస్తాను. మధ్యలో కొన్ని రోజులు అయితే స్కిప్ చేయాల్సి వచ్చింది. ఒక 2-3 days మనకి తాగడం మానేసామంటే అసలు మళ్ళీ అలవాటు కావడానికి అయితే టైం చాలా పడుతుంది. ఇంకా స్నానం చేసేసి అయితే ముగ్గు అయితే కడపలు కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకొని కిచెన్లోకి వచ్చేసరికి చూడండి, ప్లాట్ఫామ్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది కదా. నేను నైటే ఖచ్చితంగా ఈవినింగ్ అయితే నేను 7:30 వరకే నేనైతే మొత్తం నైటే అన్ని పనులు చేసేసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని పడుకుంటాను. నేనైతే మార్నింగ్ లేచినాక మళ్ళీ పనులన్నీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. రెగ్యులర్గా ఏదో టైంపాస్ ఇష్టం. నేను 2 రోజుల నుంచి వీడియో రిలీజ్ కాకపోతే ఏమైంది, నీ సబ్స్క్రైబర్స్ అయితే ఆలోచించా. ఏమంటారు పప్ప? జొన్న రొట్టె పులికారం ఏం అవసరం లేదు. నేను అక్కడనే జొన్న రొట్టెకేమో నేను కర్రీ చేసుకుని తిన అంటావు, దానికేమో కర్రీ చేసుకొని తింటా. అక్కడ కర్రీ తెచ్చుకొని తింటావు అదే పప్పు. బిర్యానీ ఉంటుంది, కర్రీ ఉంటుంది. అసలు వీళ్ళ మూడు ఎప్పుడు చేంజ్ అవుతుందో కూడా తెలియదు కదా. మా హస్బెండ్ మూడు అయితే ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదండి. అసలు జొన్న రొట్టెలు అయితే అసలు నచ్చదు, తినను అనేసి అనేవాడు. కానీ ఇప్పుడైతే తినడం అయితే ఇష్టంగానే తింటున్నాడు. నాకైతే అది హ్యాపీగానే అనిపిస్తుంది. అందులో జొన్న రొట్టెలకి కాంబినేషన్ అయితే ఖచ్చితంగా ఉల్లిగడ్డ కారమే తినేవాడు. కానీ ఇప్పుడు పప్పుతో కూడా కర్రీస్తో కూడా ట్రై చేస్తా అనేసి అంటున్నాడు. సర్లే, వాళ్ళ ఆఫీస్లో అయితే ఫుడ్ అయితే ఫ్రీగానే పెడుతున్నారు. కానీ ఆ ఫుడ్ మనకి ఎప్పుడో ఒకసారి తింటే మాత్రం చాలా బాగుంటుంది. కానీ రెగ్యులర్గా తింటే మాత్రం ఖచ్చితంగా బోర్ కొడుతుంది. ప్లస్ ఆ ఫుడ్ తినడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇంట్లో ఫుడ్ తిన్నంత ఈజీగా కాదు అక్కడ చేసి పెట్టిన ఫుడ్ తినడము. ఎంతైనా బయట ఫుడ్డే, ఇంట్లో ఫుడ్ అంతా మనం హెల్తీగా మసాలా లేకుండా చేసుకుంటాం కదా. ఎంతైనా అది హెల్తీగానే ఉంటుంది. ఆఫీస్లో ఫుడ్ తినడం స్టార్ట్ చేసినాక కొంచెం గ్యాస్ ట్రబుల్ అలాంటి కొన్ని స్టార్ట్ అయ్యాయి. అందుకోసమని అక్కడ ఆఫీస్లో ఫుడ్ అయితే మొత్తానికి అవాయిడ్ చేసేసి ఇంట్లో ఫుడ్ అయితే తీసుకుంటున్నాడు. చూడండి, నేను ఇంకా జొన్న పిండి అయితే ఉప్పేసాను జొన్న రొట్టెల కోసమని. తర్వాత ఆ పిండి పక్కకు పెట్టేసి పాలైతే ఇచ్చబెడదామని చెప్పేసి పాల మీగడ కూడా డైలీ నేను తీసేసి పక్కకు పెడతాను. దాంట్లో కొంచెం పెరుగు తోడుపెట్టేసి పక్కకు పెట్టేసి ఒక డైలీ 15 days అంటే తీసేసి
మీగడ ఫ్రిడ్జ్లో పెట్టేసి 15 డేస్ తర్వాత నెయ్యి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. పాలైతే ఇంకా పెట్టేసి పక్కకు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా. అంతవరకు నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శాండ్విచ్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను. మేము కొంచెం హెల్దీగా అంటే ఆయిల్ ఫుడ్ స్వీట్స్ అన్నీ అవాయిడ్ చేసేసాము. లేదు అంటే ఖచ్చితంగా మా ఇంట్లో అయితే రెగ్యులర్గా డైలీ స్వీట్స్ అయితే కంపల్సరీ చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఒక 15-20 డేస్ నుండి మొత్తానికి ఆయిల్ ఫుడ్ అండ్ స్వీట్స్ అయితే చాలా అంటే చాలా అవాయిడ్ చేసేసాము. ఇంట్లో అయితే అసలు షుగరు మొత్తానికి తగ్గించేసామండి. అబ్బా! ఈ ఆనియన్స్ ఉన్నాయే కట్ చేస్తూ ఉంటే మొత్తం కంట్లోకి వెళ్ళి వాటర్ వచ్చేస్తున్నాయి. నాకైతే పెళ్ళి కాకముందు మా అన్నయ్య, మా తమ్ముడు, మా డాడీ నేను అసలు ఆనియన్స్ కట్ చేస్తుంటే అసలు కొంచెం కంట్లోకి వెళ్ళి వాటర్ వస్తే చాలు ఏమొద్దు అని చెప్పేసి నాకు వాళ్ళే కట్ చేసి ఇచ్చేవాళ్ళు. పెళ్ళైనాక నాకు ఇంకా మనకు తప్పదు కదా. అప్పుడప్పుడైతే పాపం మా ఆయన కూడా చాలా మంచివారండి. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు మా ఆయన కూడా కట్ చేస్తూ ఉంటాడు, కట్ చేసి ఇస్తాడు. తను కూడా నన్ను కూడా ఏడిపిస్తున్నావులే అనేసి అనుకుంటూ నన్ను కామెంట్ చేస్తూ మంచిగా నాకు కూడా అప్పుడప్పుడు పనులు కూడా చేసి పెడతాడు. చాలా మంచివారు. నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా. నాకు కూడా ఇంట్లో పనులు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. ఇంకా శాండ్విచ్కి అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. టమాటోస్, కీర దోసకాయలు, ఆనియన్స్, ఇంకా ఇవన్నీ చెత్త అయితే కట్ చేసుకున్నాక ఈ చెత్త అంతా ఎప్పటిదప్పుడే నేను డస్ట్బిన్లో వేసేసి పక్కకు పెట్టేస్తాను. ఎప్పటిదప్పుడు వంట చేసుకుంటూ ఎప్పటిదప్పుడే క్లీన్ చేసేసుకుంటానండి ప్లాట్ఫామ్ని. ఎందుకంటే మనకి తర్వాత చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడిదక్కడ డస్ట్ ఉంటే మనకు ఇంకా వేరే ఐటెం చేసుకోవాలన్నా కానీ తిక్క అనిపిస్తూ ఉంటుంది కదా. నేనైతే ఎప్పటిదప్పుడు కట్ చేసిన ఐటమ్స్ ఏమైనా పొట్టు కానీ ఏదైనా ఉంటే ఎప్పటిదప్పుడు డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాను. శాండ్విచ్ చేసుకోవడానికి అయితే మేము వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. బ్రౌన్ బ్రెడ్కి కొంచెం టమాటో కెచప్ అప్లై చేసేసి దానిపైన కొంచెం అంటే ఒక రెండు పీసెస్ ఆనియన్, టమాటోస్, కీరా పెట్టేసి రోస్టర్లో అయితే మంచిగా రోస్ట్ చేసేసి ఇచ్చేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ రోస్ట్ అండి. ఇది శాండ్విచ్ నెయ్యితో అయితే నేను రోస్ట్ చేసేస్తాను. మనకి ఇది తింటే కొంచెం 2 సెట్స్ బ్రౌన్ బ్రెడ్ 2 సెట్స్ తింటే చాలు మనకి స్టమక్ మంచిగా ఫుల్గా అనిపిస్తుంది. హెల్తీకి హెల్తీ. దీంట్లో కూడా కొంచెం మైదా ఉంటుంది కానీ అప్పుడప్పుడు బ్రెడ్ కదా అప్పుడప్పుడు కొంచెం యూజ్ చేస్తాము. మరీ రెగ్యులర్గా అయితే బ్రెడ్ అయితే ఏం యూజ్ చేయమండి. జస్ట్ 10 డేస్కి ఒకసారి అట్లా శాండ్విచ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే శాండ్విచ్తో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసి జొన్న రొట్టెలు, ఉల్లిగడ్డ కారము, పప్పు అనేసి అయితే అనుకున్నాను. ఇంకా శాండ్విచ్ అయితే ఇచ్చేసి వచ్చేస్తే మనము వంట చేసుకోవచ్చు కదా. ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను. పప్పు అయితే ఏంటిది బచ్చల కూర పప్పు అయితే వేస్తున్నానండి. బచ్చల కూర అనేది మనకి అన్ని ఆకుకూరల్లోకెల్లా ఈ బచ్చల కూర చాలా మంచిది. కంపేర్ చేస్తే పాలకూరలో కంటే కూడా కాల్షియం దీంట్లో హై కాల్షియం అయితే ఉంటుంది. మనకి అన్ని ఆకుకూరలు కూడా మంచివే కానీ అన్ని ఆకుకూరలలో పాలకూర, బచ్చల కూర ఇవి రెండు అయితే చాలా మంచివండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆకుకూరలు ఏవైనా కానీ కాల్షియం హై కాల్షియం అయితే బచ్చల కూర, పాలకూరలలో అయితే చాలా ఉంటుంది. వీక్లీ వన్స్ అయితే ఒక్కసారైనా ఈ బచ్చల కూర, పాలకూర ఒక్కసారైనా తినాలండి. ఎందుకంటే మనకి కాల్షియం మంచిగా ఉండాలంటే ఇవి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇంకా నేను అవి ఇవి రెడీ చేసి పెట్టుకుంటూ ఆయిల్ అయితే ఫుల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిపోయాక మనం ఇంకా మిర్చి, జీలకర్ర, ఆవాలని అవన్నీ వేసేస్తే ఖచ్చితంగా మాడిపోతాయి కదా. అందుకే ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకుంటే కొంచెం నార్మల్గా ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర అవన్నీ వేసుకొని పప్పు అయితే చేసుకుంటున్నాను. ఇంకా మనకి పప్పు అయిపోయాక ఇంకా రెగ్యులర్గా రోటీస్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా చూడండి అసలు ఎన్ని పనులు అయిపోతున్నాయి కానీ శనగలు అయితే అస్సలు అయిపోలేదు.
అవి ఉడకడానికే చాలా అంటే చాలా టైం పడుతుంది. కుక్కర్లో వేసినా కానీ విజిల్ అయితే రావడానికి చాలా టైం పడుతుంది. ఇది స్టీల్ కుక్కర్ కదండి, స్టీల్ కుక్కర్. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి విజిల్ వచ్చేలాగా అయితే మనం చూసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టొద్దు, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవాలి కుక్కర్ని అయితే. అలా యూజ్ చేసుకోవడమే వాటి రూల్స్ అన్నట్టు అవి. ఇంకా నేనైతే పప్పు ఆకుకూర అవన్నీ వేసేసుకున్నాక కారం ఉప్పు వేసేసుకొని ఇంకా మనం ఒక ప్లేట్ పెట్టేసుకున్నామా అంటే ఇంక ఇక్కడ ఉన్నదంతా నేనైతే ఇక్కడ బౌల్స్ కూడా ఉన్నాయి కదా, ఆ బౌల్స్ కూడా ఎప్పటికప్పుడే నేను క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే తర్వాత మనకి వర్క్ లోడ్ ఎక్కువ అవ్వదు. మళ్ళీ ప్లస్ మనకి ప్లాట్ఫామ్ కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కూడా అనిపిస్తుంది కదా. చూడండి, నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు బోళ్ళు కూడా తర్వాత ఎక్కువ అవ్వండి. చాలామంది మమ్మల్ని అంటుంటారు, మీరు ఇంట్లోనే ఇద్దరే ఉంటారు కదా, మీకు బోళ్ళు ఎందుకు ఎక్కువ పడతాయి అనేసి అంటారు. ఎందుకు ఎక్కువ పడవండి, 4-5 ఉన్న కాడ అవే బోళ్ళు పడతాయి, 2 ఉన్న కాడ అవే బోళ్ళు పడతాయి. మా అంటే 2-3 ప్లేట్లు ఎక్కువ పడతాయి కావచ్చు, 2-3 గ్లాసులు ఎక్కువ పడతాయి కావచ్చు, అంతేగాని చేసే ఐటమ్స్ అయితే తక్కువ ఉండవు కదండి. ఇంట్లో ఓన్లీ పప్పు అన్నం చేసుకునే వాళ్ళకు బోళ్ళు తక్కువనే పడవచ్చండి. కానీ మా ఇంట్లో అలా కాదు, ఖచ్చితంగా మాకు 2-3 రకాలు కావాలి. మేము ఇంట్లో ఉన్న ఇద్దరమే అయినా సరే మేము 2-3 రకాలు చేసుకొని తింటాము. 2-3 రకాలు ఎందుకు, ఒక్కదాంతోనే తినవచ్చు కదా అనేసి అనుకోవచ్చు. కానీ అదేంటోనండి, మాకు అలా అలవాటు అయిపోయింది. ఎవరి అలవాట్లు వాళ్ళకి ఉంటాయి కదా, మాకైతే అలానే అలవాటు అయిపోయింది. మేము మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తే ఖచ్చితంగా మాకు ఇడ్లీ దోశ ఏదైనా చేసినా కానీ ఖచ్చితంగా మాకు 2-3 తీర్ల చట్నీలు అయితే కంపల్సరీ ఉండాలండి. ఒకటి ఇడ్లీ కారప్పొడి కానీ ఏదైనా కారప్పొడి ఉంటే ఖచ్చితంగా అయితే ఉండాల్సిందే. ఒకటి అల్లం చట్నీ, పల్లి చట్నీ అయితే కంపల్సరీ. ఇడ్లీకి అయితే సాంబార్ లేనిది అయితే ముద్ద దిగదు అసలు. సో ఇన్ని రకాలు చేసుకున్నాక మాకు బోళ్ళు ఎందుకు పడవండి, చాలా పడతాయి. కొంతమంది ఇళ్ళల్లో ఓన్లీ ఒక పప్పు అన్నం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా బోళ్ళు తక్కువనే పడతాయి. నేను స్టార్టింగ్లో అయితే మెయిడ్ని అయితే పెట్టుకున్నాను, కానీ ఆమె వచ్చే టైమింగ్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. కొన్ని టైమింగ్స్ మనం చెప్పినట్టే ఫాలో అవ్వచ్చు, కాకపోతే ఒక్కొక్క టైంలో మనకి కావలసిన బోళ్ళు అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వచ్చి తోముకున్నాక మనము యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మార్నింగ్ నుండి అన్ని బోళ్ళన్నీ పక్కకు పెడతాం కదా. సో వాళ్ళు వచ్చి తోమేంత వరకు, వాళ్ళన్నీ క్లీన్ చేసి ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అదేదో వాళ్ళ కోసం వెయిట్ చేసేదానికంటే ఎప్పటికప్పుడు మన పనులు మనమే చేసుకొని మన బోళ్ళు మనము ఎప్పటికప్పుడు తోముకుంటే బోళ్ళు ఎందుకు ఉంటాయండి, ఎప్పటి పనులు అప్పుడే అయిపోతాయి. చాలా నీట్గా అనిపిస్తుంది. మనకి సింక్ దగ్గర కూడా చాలా నీట్గా హాయిగా అనిపిస్తుంది కదా. మనకి ఎప్పుడు ఏం కావాలనుకున్నా అది మనకి ఈజీగా బోళ్ళు కూడా ఉంటాయి, పక్కకి ఉంచాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఎప్పుడన్నా మేడ్ ఉంది అంటే ఖచ్చితంగా మనకి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చారు అంటే ఆ టైంలో ఖచ్చితంగా మేడ్ అయితే ఆ రోజే రాదు. నిజంగా అసలు నాకు ఇదైతే ఎక్స్పీరియన్స్ అయిందండి. మా ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు అని తెలిసిందంటే ఖచ్చితంగా ఆ రోజే మేడ్ అయితే నాకు ఏదో ఒక పని ఉంది అని చెప్పేసి అయితే రాకుండా ఉండేది. ఎందుకు అలా చేస్తున్నా అంటే మరి నాకు కూడా అదే రోజు వర్క్ ఉంది, వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పేది. సో నాకు అలాంటి కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి నేనైతే నాకు ఇరిటేట్ అయ్యి 2 months ఉంచేసుకొని నేను మేడ్ని అయితే తీసేశాను. నాకు అప్పటి నుంచి నాకు చేసుకోవడమే చాలా ఈజీగా అనిపిస్తుంది. మనం కూడా చాలా లేజీగా కాకుండా మనం చాలా యాక్టివ్గా కూడా వర్క్ చేసుకుంటూ ఉంటాము ఇంట్లోనైతే. మీరైతే జొన్న రొట్టెలు ఎంతమందికి చాలా ఈజీగా చేయడం వచ్చు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే గత 2-3 years నుండి అయితే చాలామంది ఇళ్ళల్లో జొన్న రొట్టెలకైతే చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ అయితే ఎక్కువ అయిపోయింది. అందరూ హెల్తీగా ఉండాలి, హెల్తీగా తినాలి అని చెప్పేసి అయితే కోవిడ్ తర్వాత జొన్న రొట్టెలు ఎక్కువగా తినాలి, రాగి రొట్టెలు ఎక్కువగా తినాలి అని చెప్పేసి అయితే చాలామంది అంటున్నారు కదా. మేమైతే వీక్లీ 2 or 3 times ఖచ్చితంగా జొన్న రొట్టెలు అయితే తింటాము. ఇంకా నా లంచ్ బాక్స్ అయితే స్నాక్స్ బాక్స్ అయితే అయిపోయాయి. శనగలు అయితే పోపేసాను, జొన్న రొట్టెలు అయిపోయాయి. ఇంకా జొన్న రొట్టెలకు కాంబినేషన్ వచ్చేసి ఉల్లి కారము ప్లస్ నేను బచ్చల కూర పప్పు కూడా వేసాను కదా, అది కూడా బాక్స్కి పెట్టిచ్చేస్తాను. మా హస్బెండ్ టైం అయితే అయిపోయిందండి, క్యాబ్ అయితే రెడీ అయిపోయింది. ఆఫీస్ నుండి క్యాబ్ అయితే వచ్చిందని చెప్పి కాల్ వచ్చేసింది.
ఇంకా తనైతే రెడీ అయిపోతున్నాడు. తన కోసం నేనైతే బాక్స్ పెట్టేసి తనకు బాక్స్కి అయితే నేను ఖచ్చితంగా అయితే మజ్జిగ అయితే డైలీ పెడతాను. ఎందుకంటే లంచ్ తిన్నాక ఖచ్చితంగా మేము మజ్జిగ అయితే కంపల్సరీ తాగుతామండి. బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా తను వెళ్ళిపోయాక నాకు ఉన్న పనులు ఏంటండి, నాకైతే ఫస్ట్ వచ్చేసి నేనైతే ఖచ్చితంగా పూజ అయితే చేసుకోవాలి, దీపారాధన చేయాలి కదా. ఇప్పుడైతే కరెక్ట్గా 8:45 అవుతుందండి. నాకు మార్నింగ్ అయితే ఈ హడావిడి అయితే నాకు రెగ్యులర్గా ఉంటుంది. ఇంట్లో గవర్నమెంట్ టీచర్స్ కానీ ఏమైనా వేరే జాబ్స్ వాళ్ళకైనా హాలిడేస్ వస్తాయేమో, కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళకైతే అస్సలు హాలిడేస్ అనేది ఏమి ఉండవండి. రెగ్యులర్గా బాక్స్ అయితే కంపల్సరీ పెట్టాల్సిందే. మాకు హాలిడేస్ అంటూ ఏమి ఉండవు. ఎవ్రీ సాటర్డే సండే అయితే ఉంటుంది. ఆ సాటర్డే సండేనే మేమైతే ఎంజాయ్ చేస్తాము. నేనైతే రెగ్యులర్గా ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటానండి. పూజ కోసం అయితే ఈ స్వస్తికాలు కానీ ఏవైనా నేను బయటికి వెళ్ళి అయితే కొన్ని కోసుకొచ్చుకుంటాను. మాకు దగ్గరలో కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. బయట నుండి అయితే మార్కెట్లో అయితే కొనుక్కొచ్చుకోను, వీలు కాని టైంలో అయితే కొనుక్కొచ్చి పెడతాను. కానీ మోస్ట్లీ చెట్ల దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చుకుంటాను. కొంతమంది అయితే అన్నారండి, మనం చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు కోసుకొస్తే సగం పుణ్యమే వస్తుంది, సగం పుణ్యం వాళ్ళకి పోతుంది అనేసి అన్నారు. మరి వాళ్ళు అంత కష్టపడి పెంచినప్పుడు సగం పుణ్యం అని రాకుంటే ఎలానండి? సరే బాయ్ అండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా?